వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రిటైర్డ్ అధికారి రాపల్లి సత్యనారాయణ పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంటు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ తొలి రోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఈ విశేషం చోటు చేసుకుంది. అటు కాంగ్రెస్, బీజేపీ పార్టీల నిర్లక్ష్యంతో రిటైర్డ్ ఉద్యోగులను వారు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారన్నారు. కనీసం తమకు పెన్షన్ కూడా మంజూరు చేయడం లేదని ఆయన విమర్శించారు. దీనికి నిరసనగా పార్లమెంట్లో ఆర్టీసీ, ఇతర కార్పొరేషన్ సంస్థలైన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పార్లమెంటు సాక్షిగా తన గొంతుకైన వినిపిస్తానంటున్న సత్యనారాయణతో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఈరోజు నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నిజామాబాద్లో తొలి నామినేషన్గా ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ కూడా నామినేషన్ వేయడానికి వచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎందుకు వచ్చారు, అసలు ఇదే రిటైర్డ్ ఎంప్లాయీ రావడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలపైన కూడా ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్లో తొలి నామినేషన్ మీరు వేశారు. అసలు ఏంటి ఇప్పుడు ఆ మూడు పార్టీలు కూడా ప్రధాన పార్టీలు అయితే పోటీలో నిలిచిన నేపథ్యంలో మీరు స్వతంత్ర అభ్యర్థిగా కూడా నామినేషన్ ఏంటి, అసలు మీరు ఎందుకు ఈ నామినేషన్ ఏదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు? నేను ఆర్టీసీలో 35 ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత బాగా అతి తక్కువ పెన్షన్ అయినా 3,000 రూపాయలు రావడం జరిగింది. ఇలాంటి అతి తక్కువ పెన్షన్ కోసం అయినటువంటి కారణాలైనటువంటి ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ను స్టడీ చేసి ఆ తర్వాత దీన్ని మినిమం పెన్షన్ పెంపుదల కోసమే మేము ఎన్నో రకాల పోరాటాలు చేయడం జరిగింది. అప్పుడు కోషియార్ కమిటీ 2013లో 3,000 రూపాయల ప్లస్ డిఏ ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ పట్టించుకోవడం జరగలేదు. దానికి తోడు మేము దాని పెంపుదల కోసం ఎన్నిసార్లు ఢిల్లీలో జంతర్ మంతర్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేసాము. మా ఆర్టీసీ ఈ వ్యవస్థ కాకుండా కర్షకులు కూడా ఎన్నో రకాల వాళ్ళకి సరైన గిట్టుబడి దారి కోసము ఎన్నో నిరసనలు చేసినా కానీ గవర్నమెంట్లు పట్టించుకోవట్లేదు. కాబట్టి నా కార్మిక, కర్షక వీళ్ళ శ్రేయస్సు కోసము దగ్గరుండి నేను స్వయం కృషితో ఉండి నా పార్లమెంట్లో వాళ్ళ గలం వినిపించాలనే ఉద్దేశంతో స్వయం సంతోష ఆత్మీయతోని నామినేషన్ వేయడం జరిగింది. రైట్. అయితే ఇప్పుడు మీకు ఏదైతే ఆర్టీసీ సంబంధించిన వాళ్ళు మీకు మద్దతు ఇస్తారనేమన్నా ఉందా? ఉన్నది. ఆర్టీసీ సంబంధించి కాకుండా నా ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రతి విద్యార్థి కానీ, ఉద్యోగులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతులు కానీ మాకు ఇలాంటి పెన్షన్ ఉందని తెలియదు ఇన్ని రోజులు వాళ్ళకు. దాన్ని వాళ్ళకు తెలియజేసి వాళ్ళ నుంచి సానుభూతిని సంపాదించి ఓటు హక్కును నేను సంపాదించుకోగలగదనే ఆత్మవిశ్వాసంతో అనుకుంటున్నాం. ప్రధాన పార్టీలు ఫుల్ డి అంటే డీగా త్రిముఖ పోటీ అయితే ఉన్న నేపథ్యంలో మీరు అంటే ప్రజలకు ఏ విధంగా వెళ్తారు, మరి ప్రజలకు ఏం చెప్తారు, మీ వైపు ఓట్లు మళ్లించే విధంగా ఎట్లా ముందుకెళ్తారు? నేను నేషనల్ పార్టీకి పక్కన పెట్టి స్వతంత్రంగా పార్టీ మన ప్రజల దగ్గరికి వాళ్ళు రైతుల గురించి పట్టించుకొని వాళ్ళ స్థితిగతులను కానీ ప్రశ్నిస్తూ మా ఈ సాధన కోసము అందరి దగ్గరికి సీనియర్ సిటిజన్ ఫోరం మెంబర్స్ కానీ, నా తోటి మేధావులైనటువంటి రిటైర్ అయిన పెన్షనర్స్ని కానీ మా యొక్క స్థితిగతులను వాళ్ళకి తెలియజేసి వాళ్ళ సహకారం తీసుకొని పోటీలో విజయం సాధిస్తానని దృఢ విశ్వాసం భావిస్తున్నాను. రైట్. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి. అంటే మీరు ఇప్పుడు అభ్యర్థి తరఫున కూడా మీరు కూడా వెళ్ళిన నేపథ్యం, మీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీరు ఎలాంటి ప్రణాళిక రూపొందించారు? మేము రాపల్లె సత్యనారాయణ గారు ఆర్టీసీ ఉద్యోగి అయినా ఆర్టీసీ కాదు, ఆల్ ఇండియా లెవెల్లో కూడా 57 డిపార్ట్మెంట్లు ఈపీఎస్ 95 పెన్షన్ అయినటువంటి డిపార్ట్మెంట్ ఉన్నాయి. కనీస పెన్షన్ 1000 రూపాయలతో బతుకు జీవనం గడుపుతున్నాం. మేమందరం కలిపి మా తరఫున నిలబెట్టాం. మేము అందరం కలుపుకొని అతనికి నిలబెట్టినందుకు మా మద్దతు ప్రకటిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు ఈ లోకసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మా ఆర్టీసీ సిబ్బంది ఉన్నది. వాళ్ళ ద్వారా మేము తీసుకుపోయి మా సమస్యలు ఒక ఉద్యోగస్తులే కాకుండా కార్మికులు, కర్షకులు మరి వీళ్ళందరినీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అనేకమైన ధరలు పెరిగినాయి కాబట్టేసి మేము అనుభవిస్తున్నది ఇక ముందు కూడా ఉన్నటువంటి యువతకు రాకూడదు అనేటువంటి దానికి మేము సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకుంటామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇది మొత్తానికి నిజామాబాద్లో తొలి నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిన నేపథ్యం ఉంది. అయితే ఖచ్చితంగా కూడా
కార్షిక కార్మిక సంఘాలతో పాటు మొత్తం ప్రజల వద్దకు కూడా వెళ్తాము. ఈ నినాదాలు ఏవైతే ఉన్నాయో చాలా పెండింగ్లో ఉన్నటువంటి తమ పెన్షన్ కూడా చాలామందికి కూడా రావట్లేదు, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఫైట్ చేస్తామంటున్నారు. అదేవిధంగా వ్యవసాయదారులపైన కావచ్చు అనేక రంగాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని అందరి ఆశీర్వాదం పొందే విధంగా ముందుకెళ్తామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్.